మన పరిసర ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వచ్చి ఎంతో గణనీయంగా దైవ సేవను చేస్తూ ఇతరులకు పేదవారికి ఎంతో సహకారం చేస్తూ ఉంటున్నారు. మంచి పరిచర్య కొనసాగిస్తున్నటువంటి గొప్ప దైవజనులు ఈ సమయంలో మన మధ్యలో ఉండటం మనకెంతో ఎంతో ఆశ్చర్యం. అందచేయడానికి నీ దాసుని ఇక్కడ నిలబెట్టుకుని ఉన్నావు నాయన ప్రభా. ఈ రోజున వింటున్నటువంటి నాయన ప్రభా, ఇదిగో ఈ స్థలంలో నాయన ప్రభా ఈ యొక్క పండాలు పరచుకోవడానికి సహాయం చేయండి నాయన ప్రభా. ఇంతవరకు నాయన ప్రభా నాయన దేవుడండి నాయన ప్రభా చాలా మట్టుకు క్రీస్తుని గురించి ఆరాధన చేస్తూ కొన్ని విషయాలు మరిచిపోతూ ఉంటాం. ప్రియులారా, క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, దేనికి రావాల్సి వచ్చింది, ఆ క్రీస్తుని తీసుకురావడం కోసం ఎంతమంది శ్రమ పడ్డారు, ఈ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మార్పు నుండి బిడ్డ వంటి వాడు అయితే మాట అంటాడు, ఏమంటాడు? నీవు మార్పు నుండి బిడ్డ వంటి వాడు అయితే నీవు నా సన్నిధికి చేరుతావు. హల్లెలూయా, హల్లెలూయా. నా సన్నిధిలో ఉంటావు. ఇప్పుడైనా మనం మార్పు చెందాలి. ఇప్పుడైనా మన జీవితాల్లో మనం మార్పు చెందాలి. అప్పుడు దేవుడు మనకు నిత్య జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 6వ మాటగా 5వ మాటగా చూసుకుంటే దేవుడు ఎలా ఉంటాడో చూపించడానికి లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, నేను వెళ్ళి నా తండ్రి ఇంట్లో మీ అందరికి ఇంటిని సిద్ధం చేస్తాను. నేను వచ్చి మరలా మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. ఇక్కడున్న ఇల్లు కాదు మనకి, అక్కడ బంగారము వజ్రాలు వైడూర్యాలతో అలంకరణ చేయబడినటువంటి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గృహాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేసి ఉంచాడు. మనందరికీ ఇల్లు సిద్ధంగా ఉన్నాయి. మనందరి ఇంట్లో మనం ప్రవేశించడం కోసం మనము మన క్రైస్తవ విశ్వాసాన్ని బలపరుచుకొని క్రీస్తు అనేటటువంటి నూతనంగా వివాహమైనటువంటి నీ బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. నీ బిడ్డలు ఎందుకు ఈలో ముగ్గురుగా రావాలని ఆశపడుచు ఉన్నాను. వీరిని దీవించండి, ఆశీర్వదించండి. ఆత్మల్ని దేవుని రాజ్యానికి సమకూర్చేటువంటి యోధులుగా దేవుడు ఈ ప్రదేశంలో పెట్టారు.